అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. ఈరోజు స్టోరీ ఏంటో చూసేద్దాం. అదొక సందడిగా ఉండే కాలనీ పేరు సుభాష్ నగర్. అందులో ఒక ఇంట్లో ఒక పోర్షన్ సింగిల్ బెడ్రూమ్. అందులో కమల గారు, ఆవిడ కూతుర్లు సునీత, లత అని ఇద్దరు టీవీలో వచ్చే ప్రేయర్ చూస్తున్నారు. అప్పుడే ఒక ఆటో ఆగి అందులో నుండి ఇద్దరు వ్యక్తులు దిగి కమల గారి డోర్ని కొట్టారు. సునీత వెళ్ళి తలుపు తీయగా వచ్చిన వాళ్ళని చూసి షాక్కి గురయ్యి అమ్మ అమ్మ అని పిలుస్తుంది. కమల గారు టెన్షన్గా వచ్చి ఏమైందమ్మా అని తలుపు బయట చూడగా ఆమె కూడా షాక్కి గురయ్యి అలానే నిల్చొని చూస్తున్నారు. వచ్చిన వాళ్ళని తన కుటుంబానికి పెద్ద దిక్కు అనుకుంటున్న కొడుకు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చి డోర్ బయట నిల్చున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఇలా చేస్తున్నారు. కొడుకు చెప్పకుండా పెళ్లి చేసుకొని వస్తే ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారు చూద్దాం ఇక్కడ ఏమవుతుందో. మనం ఊహించినట్టు కమల గారు ఏమీ అనలేదు. కొడుకుని కోడల్ని తప్పదు కదా, నచ్చినా నచ్చకున్నా కోడలు అనాలి. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇంట్లోకి పిలుస్తారు. ఆ వచ్చిన అమ్మాయి పేరు ఏంటో మరి హీరో ఎలా పరిచయం చేస్తాడో చూద్దాం. సునీత వెళ్ళి టీవీ ఆఫ్ చేస్తుంది. మన హీరో అమ్మ, ఈ అమ్మాయి పేరు దీపారెడ్డి. నేను తను లవ్ చేసుకున్నాము. ఇలా చేయడం తప్పే, కానీ తప్పలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. అమ్మాయి వాళ్ళది కరీంనగర్ అమ్మ. తనకి ఒక తమ్ముడు ఉన్నారు. ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు. వేరే సంబంధాలు చూస్తున్నారు. తప్పలేదు అమ్మ అని మెల్లగా చెప్తున్నాడు. కమల గారు దీపని, సురేష్ని అలా ఒక చూపు చూసి ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్తుంది. సునీత, లత కూడా వాళ్ళని చూసి అమ్మతో పాటు వాళ్ళు వెళ్తారు. కమల గారు లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తుంది. నరేష్ దీపని చూసి నేను చెప్పా కదా ఇలానే ఉంటుందని, విన్నావా నువ్వు అని అనేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అమ్మ నాది తప్పే అని మొకాల మీద కూర్చొని బాధపడతాడు. కొడుకు అలా బాధపడుతుంటే ఊరుకోనానా, నిన్ను తప్పు పట్టట్లేదు, కానీ ఇంట్లో సునీతకి చెయ్యాలి అనుకున్నాం కదా నాన్న, అందుకే ఇప్పుడు చెల్లికి సంబంధాలు వస్తాయో లేదో అని అంటుంది. వెంటనే నరేష్ అమ్మ అలా ఏమీ ఉండదు, చెల్లికి కూడా చేద్దాం అమ్మ, త్వరలో నాన్న మన మధ్యలో లేకున్నా నాన్న బాధ్యతలు నేను తీసుకున్నాను కదా అమ్మ, అవన్నీ నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అమ్మ అని చెప్పి మెడలో దండ తీసేసి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వస్తాడు. తను వచ్చేసరికి దీప అలానే హాల్లోనే నిల్చొని ఉంటుంది. తనని చూసి లత అని పిలుస్తాడు. లత వచ్చి మీ వదినని లోపలికి తీసుకెళ్ళు, నేను షాప్ వరకు వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తాడు. వదిన అని పిలవకుండానే రండి అని అంటుంది. దీప ఒక చిన్న బ్యాగ్తో వస్తుంది. అది కూడా హాల్లో ఉన్న కొన్ని డ్రెస్సులు బ్యాగ్లో పెట్టుకుంటుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుంటుంది. కమల గారు సునీత, లత, దీపని చూసి అమ్మాయి అయితే చక్కగా ఉంది, మనోడిది మంచి సెలెక్షన్ అని మనసులో అనుకున్న కోపంతో బయటికి చెప్పరు. నరేష్ బయటికి వెళ్ళి వస్తాడు. దీపని చూసి ఓ అప్పుడే గెటప్ తీసేసిందా అని మనసులో అనుకుంటాడు. దీపకి వచ్చిన దగ్గర నుండి చూడడమే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తనని ఎవ్వరు ఏమి అడగట్లేదు. ఒక్కతే హాల్లోని కూర్చొని ఉంది. తప్పు చేసిన దానిలా. షాప్కి వెళ్ళిన నరేష్ రాత్రి 9 దాటాక వచ్చారు. ఎవ్వరు ఏమీ తినలేదు, మాట్లాడలేదు కూడా. అందరూ బాధగా కూర్చొని ఉన్నారు. లత అన్నం తినేశారా అని అడిగితే లేదు అన్నయ్య అని అన్నది. దీపకి 2 రోజుల నుండి నిద్ర లేకపోవడంతో చాలా నిద్ర వస్తుంది. కమల గారు వచ్చి దీప అంటే ఇష్టం లేకున్నా కొడుకు కోసం ఎల్లుండి అలా చిన్నగా రిసెప్షన్ పెట్టుకుందాంరా, మన దగ్గర వాళ్ళని పిలిచేద్దాం అంటే నరేష్ లేదమ్మా ఇప్పుడు డబ్బులు లేవు, అదంతా అవసరం లేదు అని చెప్పి హాల్లో దివాన్ మీద పడుకుంటాడు. దీపని పిలిచి నువ్వు లోపల సునీత, లత వాళ్ళతో నిద్రపో అని అంటాడు. సరే అని అంటుంది. దీపని చూడగానే జాలేసింది. దీనికి 2 రోజుల నుండి తిండి లేదు, నిద్ర లేదు, పాపం తినేసి పడుకో, నాకు ఆకలిగా లేదు అని చెప్పి పడుకున్నాడు. తినకుండా పడుకున్నాడు అని ఇంట్లో ఎవ్వరూ తినలేదు. బెడ్రూమ్లో బెడ్ పైన కమల, సునీత, లత పడుకున్నారు. ఒక మూలన చాప ఉంటే బెడ్కి పక్కన కింద వేసుకుంది దీప. చూసి లత కూడా కిందికి వచ్చింది. బెడ్షీట్ ఇస్తుంది. దీప నేను ఒక్కదాన్ని పడుకున్నాను, నువ్వు పైన పడుకో అని అనగానే లత ఏమీ మాట్లాడకుండానే వెళ్ళి బెడ్ పై పడుకుంది. దీపకి ఒక పక్క ఆకలి అవుతున్నా అలసటతో త్వరగా నిద్ర పట్టేసింది. ఇంట్లో హాస్టల్లో 8 అయినా లేవలేదు. ఇప్పుడు ఈరోజు పొద్దున్నే లేచింది. ఇంకా ఎవరూ లేవలేదు. మెల్లగా బ్యాగ్లో నుండి బ్రష్, బట్టలు తీసుకొని హాల్లో ఉన్న
ఉన్న బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి నరేష్ తప్ప వాళ్ళు ముగ్గురు లేచారు. బట్టలు కూడా పిండేసి బయట ఆరేసింది. ఎవ్వరూ విష్ కూడా చెయ్యలేదు. లత దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అని చెప్పింది లత. వాళ్ళ అక్కని చూసి ఏమీ మాట్లాడకుండా బుక్స్ ముందర వేసుకొని కూర్చుంది. పొద్దున్నే కమల గారు వంటగదిలో ఉన్నారు. దీపకి ఏం చెయ్యాలో తొయ్యట్లేదు. నరేష్ మంచిగా నిద్రపోయాడు. తన సైడు చూడాలన్న భయంగా ఉంది. మెల్లగా వంటగదిలోకి వెళ్ళి ఏమైనా హెల్ప్ చేయమంటారా అని అడిగినా కూడా కమల దగ్గరుండి ఏం రెస్పాన్స్ రాలేదు. బాధగా తిరిగి రూమ్లోకి వచ్చి కూర్చుంటుంది. లత సునీత రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళారు. టైం 8 అవుతుంది. నరేష్ మెల్లగా లేచాడు. లేచి ఇది లేచిందా లేదా అని రూమ్లోకి డ్రెస్ కోసమని వెళ్ళాడు. అక్కడే కూర్చొని ఏంటి అని బొమ్మలు ఎగిరేశాడు. బిక్కమొహం వేసుకొని ఏమీ లేదు అని మొహాన్ని అడ్డుగా ఊపింది. సరే అని లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. కమల గారు వచ్చి నరేష్ నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి పక్క గల్లీలో ఉన్న అక్కింటికి వెళ్ళింది. నరేష్ దీప దగ్గరికి వచ్చి ఎవరి ఇంట్లో అయినా ఈ కోపాలు కొద్ది రోజులు ఉంటాయి, మనమే సర్దుకుపోవాలి సరేనా అని అన్నాడు. దీప ఏడుస్తుంది. హే పిచ్చిదానా ప్లీజ్ ఏడవకు, నువ్వు మీ వాళ్ళందరినీ వదిలేసి వచ్చావు, నువ్వు ఏడిస్తే నాకు ఏదోలా ఉంటుంది అని అన్నాడు. మా ఇంట్లో పరిస్థితులు అన్నీ ముందే చెప్పాను నీకు. మేము ఒకప్పుడు ఎలా బ్రతికాము, మా నాన్నగారు పోయాక అన్నీ పోయాయి. బిజినెస్, ఇల్లు, డబ్బు అన్నీ పోయాయి. నేను అందుకే జాబ్ వదిలేసి నాన్న చేసిన బిజినెస్ని మళ్ళీ నాన్న ఉన్నప్పుడు ఎలా ఉండేనో అలా తేవాలి. అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. మీ వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకొని ఉంటే చాలా సపోర్ట్గా ఉండేది ఫైనాన్షియల్గా అన్నింటికి అని మళ్ళీ పోనీలే నువ్వు ఉన్నావు అది చాలు అని అన్నాడు. నరేష్ చాలా మంచివాడు. చామంచాయగా ఉన్న ఎత్తుకి తగ్గ బరువు, చాలా బిజినెస్ తెలివి ఉంటుంది. డబ్బు ఉంటే ఖర్చు చేయడానికి చించడు. అసలు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు వడ్డించిన విస్తారాకులా ఉండేది. ఇప్పుడు నరేష్ కష్టపడితేనే ఇంట్లో డబ్బులు. దీప అంటే పిచ్చి ఇష్టం. తను ఎంత కష్టపడ్డా దీపను చూసి మాట్లాడితే రిలాక్స్ అనిపించేది. కానీ చాలా కోపం ఎక్కువ. కోపం వస్తే లిమిట్స్ దాటేస్తాడు. దీప చాలా ఉన్న కుటుంబం. ఒక్కతే కూతురు, ఒక తమ్ముడు ఉన్నాడు. చాలా అందంగా ఉంటుంది. నరేష్ అంటే పిచ్చి. తను లేకుండా ఉండలేదు. తన గొంతు వినంది తనకి రోజు గడవదు. అసలు అన్నీ వదిలేసుకొని నరేష్ని పెళ్లి చేసుకుంటుంది. నరేష్ దీప ప్రేమలో ఎలా పడ్డారు అనేది అతలో అవసరం వచ్చినప్పుడు చెప్తాను. నరేష్ బిజినెస్లోకి దిగాక అన్ని బిజినెస్లుగానే ఆలోచించడం స్టార్ట్ చేశాడు. కొన్నిసార్లు దీప విషయంలో కూడా నరేష్కి వాళ్ళ పెద్దమ్మ అన్న, వాళ్ళ పిల్లలు అన్న చాలా ఇష్టం. వాళ్ళ పెద్దమ్మకి 5 కూతుర్లు, 2 కొడుకులు. వాళ్ళ పిల్లలు చాలా బాగా సెట్ అయ్యారు. మంచి ఉద్యోగంలో వాళ్ళు అంతా అదే ఊర్లో పెద్ద ఇల్లు కట్టుకొని అక్కడే సెట్ అయ్యారు. వీళ్ళు అందరూ యేసుదేవుణ్ణి ప్రార్థిస్తారు. కొంచెం దూరం గ్యాప్తోనే వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. ముందు అందరూ పక్క పక్కనే ఉండేవాళ్ళు. కానీ నరేష్ వాళ్ళ నాన్నగారు పోయాక నరేష్ చెప్పిన వినకుండా వేరే ఇంటికి వచ్చేశారు. వాళ్ళ అక్క, వాళ్ళ అన్న, వాళ్ళ పిల్లలు జాబ్ చేస్తున్నారు. నరేష్ ఒక్కడే జాబ్ మానేసి బిజినెస్ అని కూర్చున్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో బిజినెస్ చేయడం ఎవ్వరికీ ఇష్టం లేదు. కానీ నరేష్ ఎంత చెప్పినా వినకుండా ఇదే చేస్తాడు. నరేష్ వాళ్ళ అమ్మగారు కమల వెళ్ళి వాళ్ళ అక్కకి, వాళ్ళ పిల్లలందరికీ నరేష్ చేసిన నిర్వాంకం గురించి చెప్తుంది. చెప్పి ఏడుస్తుంది. కమల అంటే చాలా ఇష్టం అందరికీ. అందరూ బాగా చూసుకుంటారు. నరేష్ చెప్తే వినడు. తనకి నచ్చినట్టు చేస్తాడని కోపడతారు. నువ్వు ఏమి బాధపడకు చెల్లి, నరేష్ ఇంటికి వచ్చాక మేము అందరం వస్తాం, మాట్లాడి చూస్తాం అని చెప్పారు. నరేష్ దీప దగ్గరికి వచ్చి నువ్వు ఫ్రీగా ఉండు సరేనా అని చెప్పి షాప్కి వెళ్ళాడు. దీపకి ఏం చేయాలో అర్థం కాదు. నరేష్తో పాటు తను తిని కూర్చుంది. అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో, నన్ను బాగా తిట్టుకుంటూ ఉన్నారు అని మనసులోనే అనుకొని బాధపడుతుంది. ఈలోపు కమల ఇంటికి వస్తుంది. కానీ దీపతో ఏమీ మాట్లాడకుండానే లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. సాయంత్రం లత, సునీత వచ్చారు కాలేజీ నుండి. ఫ్రెష్ అవుదామని నరేష్ కూడా వచ్చాడు. దీప కొంచెం టీ పెట్టి ఇవ్వు అని అడిగాడు. దీపకి టెన్షన్ అవుతుంది. సరే అని మెల్లగా కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి పాలు తీసుకొని అందరూ తాగుతారేమో అని అందరికీ పెట్టింది. నరేష్ తాగి ఒక లుక్ ఇచ్చాడు. దీప సైడు భయంతో ఎక్కువ వేసింది. వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకోలేదు. నరేష్కి కోపం
కోపం ఎక్కువ కదా, రేపటి నుండి దీప వంట చేస్తుంది, అందరూ తినాలి సరేనా అని అంటాడు. తినకుండా ఫుడ్ వేస్ట్ చేయకండి అని బయటకు వెళ్తూ ఉంటే పెద్దమ్మ, అన్నయ్యలు, వదినమ్మలు, అక్కలు, బావలు అందరూ ఒకేసారి వచ్చారు. నరేష్కి వాళ్ళు అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఏది చెప్పినా వింటాడు. ఎందుకో తెలియదు. ఏంటి నాన్న ఇది అని వాళ్ళ పెద్దమ్మ అడిగింది. అది పెద్దమ్మ అని అంటూ ఉంటే వాళ్ళ పెద్ద వదిన ఏది మా చెల్లి ఎక్కడ అనగానే దీప అని పిలిచాడు. దీప కిచెన్లో నుండి బయటికి వచ్చి అందరిని చూసి షాక్ అయ్యి భయంగా అక్కడ నిల్చుంది. దీప అందరిని చూసి నమస్కారం అని చేతులెత్తి దండం పెట్టింది. అందరూ దీపని చూసి అబ్బా ఎంత బాగుంది అమ్మాయి, అందుకే మావాడు ఎవరికి చెప్పకుండానే పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాడు. దీప అందంగా ఉన్నందుకు మనోడికి కొంచెం లోపల పొగరు ఉంటుంది, కానీ బయటకు మాత్రం మామూలుగా ఉంటాడు. వాళ్ళ పెద్దమ్మ నరేష్తో సరే నాన్న ఏదో అయిపోయింది, సునీత పెళ్ళి త్వరగా చేద్దామని కాసేపు అలా మాట్లాడి అందరూ వెళ్ళిపోతారు. నరేషు దీప దగ్గరికి వచ్చి వంట సరిగ్గా చేయు సరేనా, రాకపోతే నేర్చుకో సరేనా అని బయటకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాడు. రాత్రి అందరికీ భోజనాలు అయ్యాక కమల గారు నరేష్తో నాన్న కొంచెం పెద్ద ఇల్లు తీసుకుందామా, ఎందుకు చెప్తుందో అర్థమైంది, కానీ ఇప్పుడు ఉన్న బడ్జెట్ ఏంటో తనకే తెలుసు అని మనసులో అనుకొని తర్వాత అమ్మ ఇప్పుడు కుదరదు అనేసరికి ఎలాగో చెల్లి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా అనేసరికి లేదమ్మా కష్టమని వెళ్ళి పడుకో అని హాల్లో నిద్రపోయాడు. దీప వాళ్ళ మాటలు విన్నది. ఏంటి ఈయన నా గురించి పట్టించుకోడా, అసలు నేను కింద ఎలా నిద్రపోను రోజు అని మనసులో అనుకుంటుంది. తెల్లవారి అందరికంటే ముందే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి వంట రూమ్లోకి వెళ్తుంది. ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంది. ఇంతలో కమల గారు వచ్చారు. ఆమెను చూసి భయంగా అది వంట ఏమి చేయాలో అర్థం కాక అనగానే అందులో కూరగాయలు ఉన్నాయి, ఏదో ఒకటి వండు అనగానే సరే అని టమాటా తీసుకొని ఇది అయితే ఈజీ అని టమాటా చేసి టిఫిన్కి ఉప్మా చేసింది. సునీత, లత లేచి రెడీ అయ్యారు. కమల గారు బాక్స్ పెట్టారు వాళ్ళిద్దరికీ. దీప చేసిన ఉప్మా ఒక్కరు కూడా తినలేకపోయారు, ఎందుకంటే అది గంజిలాగా తయారైంది. వాళ్ళు సీరియస్గా కాలేజీకి వెళ్ళారు. ఇక నరేష్ వంతు వచ్చింది. ఆ ఉప్మా తినడం ఒక చెంచా తిని ఇది ఇంత బాగా ఎలా చేసావు బంగారం అని మొత్తం నువ్వే తినేసేయు సరేనా అని అక్కడ పెట్టేసి షాప్కి వెళ్ళిపోయాడు. ఒక స్పూను దీప కూడా తిని సారీ అత్తమ్మ మీరు తినలేరు తినకండి అని గిన్నె తీసుకెళ్ళి అంట్లు గిన్నెలో వేసింది. అందరూ వెళ్ళిపోయాక కమల గారు టీవీలో దైవ ప్రార్థనలు వింటున్నారు. దీప తన క్లోజ్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కొన్ని వంటలు అన్నీ నోట్బుక్లో రాసుకుంది. థ్యాంక్ యూ హేమ, నన్ను కాపాడావే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నరేష్కి వర్క్ ఎక్కువ ఉండడం వల్ల లంచ్కి కూడా రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు. రాత్రి వచ్చాక చాలాసార్లు ఫోన్ చేశాను తీయలేదేంటి అంటే ఇలా పనిపాట లేదు అనుకుంటున్నావా అని అందరి ముందు గట్టిగా అరిచినట్టు చెప్పాడు. దీపకి మొదటిసారి అనడం వల్ల ఎందుకో బాధ అనిపించింది. కళ్ళ నిండా నీళ్లు వచ్చాయి. అయ్యో సారీ అండి తినలేదు కదా అని చేశాను అంతే అని చెప్పి బయటకు వెళ్ళిపోయి బాల్కనీలో నిలబడింది. అందరూ ఉన్న ఒంటరిగా అనిపిస్తుంది. ఇక్కడ ఎందుకో మా అమ్మ, నాన్న, తమ్ముడు ఏం చేస్తున్నారో వాళ్ళు గుర్తు రాగానే చాలా ఏడుపు వస్తుంది. ఏడుస్తూనే ఉంది. ఎవరు పట్టించుకోలేదు. కనీసం బయటికి కూడా వచ్చి చూడలేదు. కొద్దిసేపు బయటే ఉండి లోపలికి వెళ్ళేసరికి హాల్లో దివాన్ మీద నరేష్ బుక్స్లో ఏదో రాసుకున్నాడు. కమల, లత, సునీత పడుకున్నారు. కిచెన్లో ఉన్న గిన్నెలు అన్నీ కడిగేసి నరేష్తో ఏమీ మాట్లాడకుండానే రూమ్లోకి వెళ్ళి చాప వేసుకొని పడుకుంది. వచ్చి 4 రోజులైంది. ఏంటి వీళ్ళు ఎవరు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నరేష్ కూడా తేడాగా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తూ నిద్రపోతుంది. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ఫ్రెండ్ చెప్పినట్టే గుత్తి వంకాయ టమాటా చారు టిఫిన్కి చపాతీలోకి పప్పు చేసింది. బాగున్నాయి అనుకుంటా. ఏమీ అనకుండానే తినేసి బాక్స్ తీసుకెళ్లారు. నరేష్ ఫ్రెష్ అయ్యి వచ్చి నేను వెళ్తున్నా అని అనగానే మెల్లగా టిఫిన్ అని అనేలోపు నిన్న తిన్నా కదా వద్దులే అని చెప్తుండగానే ఈరోజు ఒకసారి ట్రై చేయండి అని మెల్లగా అంటుంది. సరే అని తిన్నాడు. మనసులో అనుకున్నాడు అమ్మ బాగానే చేసింది అని అనుకున్నాడు, కానీ బయటికి చెప్పలేదు. దీపకి పిచ్చి ఎక్కుతుంది. అమ్మ వాళ్ళకి ఎంత ట్రై చేసినా కాలు ఎత్తట్లేదు అని ఒక పక్క బాధ, నరేష్ కూడా సరిగా పట్టించుకోవట్లేదు అని ఒక పక్క బాధ ఎక్కువైంది దీపకి. కానీ బయటికి ఏమీ అనలేక ఒంటరిగా ఉండడం
ఉండడం వల్ల బెంగగా ఉండడం వల్ల చాలా చిక్కిపోయింది. తన పని చేసుకోవడం మిగతా అంత ఊరికే ఉండడం వల్ల అమ్మ నాన్న బాగా గుర్తుకొస్తున్నారు. ఒక్కతే రూమ్లో కూర్చొని ఏడుస్తుంది. ఆ టైంకి ఎప్పుడు రాని నరేష్ ఇంటికి వచ్చాడు. దీపని ఏడుస్తుంటే చూసి ఏమైందని అడిగాడు. బోరుగా ఉందా? సారీ దీప, ఏం చెయ్యను, నీకు ముందే చెప్పాను కదా మన బిజినెస్ని బాగా డెవలప్ చేయాలి, అందుకే కొంచెం బిజీ అని చెప్పి ఏడవకు సరేనా అని చెప్పి వెళ్ళిపోయాడు. కమల గారు ఇదంతా వినట్టు ఉన్నారు. పగలు బాగానే మాట్లాడాడు కదా అని కొంచెం చొరవ తీసుకొని అందరూ తిన్నాక నరేష్ దగ్గరికి వెళ్ళి నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, కొంచెం వేస్తారా అని అడిగింది. నరేష్కి అసలే కోపం ఎక్కువ. అవసరం ఉన్నప్పుడు అమ్మ ఫోన్ నుండి చెయ్యి కదా అని కూల్గా చెప్పాడు. దీపకి ఏదోలా అనిపించింది. రీఛార్జ్కి ఇలా అంటున్నాడేంటి అని. నరేష్ ముందు ఉన్నట్టు లేడు, ఎందుకో తెలియట్లేదు. ప్రతి విషయంలో దీపని ఒక రకంగా తెప్పి పొడిచినట్టు మాట్లాడుతున్నాడు. నరేష్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని గట్టిగా అడగాలని ఉన్నా అడగలేకపోతుంది. సునీత, దీప కాలేజ్ నుండి రాగానే నవ్వుకుంటూ కాలేజ్లో జరిగే ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. నరేష్ టీ తాగుతూ ఉన్నాడు. కమల గారు వచ్చి నాని వారంలో పిన్ని వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఉంది కదా, బట్టలు తీసుకోవాలి చెల్లి వాళ్ళకు అని అనగానే సరే అమ్మ ఖమ్మం వెళ్ళి తెచ్చుకోండి అని జేబులో నుండి డబ్బులు తీసి ముగ్గురికి లెక్కబెట్టి మరీ ఇచ్చాడు. జరిగేది అంతా దీప చూస్తూనే ఉంది. తెల్లవారి వాళ్ళ ముగ్గురు షాపింగ్కి వెళ్ళారు. దీప ఒక్కతే ఉంది. నరేష్ తినడానికి వచ్చాడు. పెళ్ళి ఎవరిది అని అడిగింది. పిన్ని వాళ్ళ అబ్బాయిది, ఇదే ఊరు, అమ్మాయి కూడా ఇక్కడే, ప్రేమించుకున్నారు, పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు అని ఇద్దరే ఫ్యామిలీస్ గురించి చెప్తున్నాడు. అమ్మాయి ఒక్కతే, ప్రేమ పెళ్ళి అన్నట్టే కానీ చాలా కట్నం ఇస్తున్నారు తెలుసా అని పట్టి చెప్తున్నాడు. దీపకి నరేష్ ఎలా చెప్తున్నాడో అర్థమవుతుంది. ఓహో అవునా, నైస్ అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. వాళ్ళు షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయింది. రాగానే తెచ్చుకున్న బట్టలు నరేష్కి చూపిస్తున్నారు. చెల్లెలు సంతోషంగా ఉండడం చూసి వాళ్ళని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నరేష్ దీప కిచెన్లో ఉండి వింటుంది. దీప వచ్చిన దగ్గర నుండి వాళ్ళు ఒకరోజు కూడా మాట్లాడలేదు. మాట్లాడమని నరేష్ చెప్పట్లేదు. ఏదో పరాయి అమ్మాయిని చూసినట్టు చూస్తున్నారు. అయినా నరేష్ చెప్తే వినరా ఈయన, కనీసం నాతో మాట్లాడమని చెప్పొచ్చు కదా అని బాధపడుతుంది. పెళ్ళి 2 రోజులు ఉంది అనగానే వాళ్ళు ముగ్గురు ఒకే ఊరు అయినా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పెద్ద కుటుంబం కాబట్టి అందరూ సిటీలో జాబ్ చేసేవాళ్ళు లీవ్ పెట్టి ముందే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. కూడా షాప్ నుండి డైరెక్ట్గా అందరినీ పలకరిద్దామని పిన్ని ఇంటికి వెళ్ళగానే రే నరేష్, పెళ్లి చేసుకొని మాకు చెప్పలేదు, పార్టీ లేదు, ఇలానే ఉంటుందారా, కనీసం మా చెల్లి అని కొందరు, మరుదులు అని కొందరు, కనీసం ఫోటో కూడా పెట్టలేదు వాట్సాప్లో, ఫ్యామిలీ గ్రూప్లో అని అడుగుతారు. అబ్బా అదేమి లేదు, అనుకోకుండా అయిపోయింది అని ఏదో సర్ది చెప్పాడు. సరే అమ్మ, చెల్లి వాళ్ళు వచ్చారు, తనని తీసుకురాలేదు, రేపు హల్దీ సంగీత్ ఉంది అని తీసుకురారా అని పిన్ని చెప్పింది. సరే పిన్ని, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పగానే కమల గారు వచ్చి నేను కూడా వస్తున్న పద, మళ్ళీ రేపు పొద్దున్నే వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళారు. నరేష్ అక్కడే తినేసి వచ్చాడు. అక్కడికి వెళ్తున్నా అని చెప్పలేదు. దీపతో వంట చేసి నరేష్ కోసం చూస్తుంది. టైము 11 అవుతుంది. అప్పుడు వచ్చారు ఇంటికి. దీప ఒక్కతే హాల్లో కూర్చొని తినకుండా చూస్తూ ఉంది. నరేష్ వచ్చి ఏంటివే ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. దీపకి చాలా కోపం, బాధ కూడా అనిపిస్తుంది. అయినా బయటికి కనబడట్లేదు. లేదు భోజనం పెట్టినా అని అడగగానే పిన్ని వల్ల ఇంట్లో తినేసా అని అన్నాడు. దీపకి ఇంకా కోపం వచ్చింది. అవునా, చెప్పి ఉంటే వంట చేయకుండా ఉండేదాన్ని అని అనగానే ఫోన్ చేస్తే చెప్పేవాడిని కదా అని అన్నాడు. నా ఫోన్లో బ్యాలెన్స్ ఎక్కడ ఉంది అని దీప కూడా కొంచెం కోపంగా అన్నది. అంటే ఏంటి, నీ ఫోన్లో బ్యాలెన్స్ వేయలేదని నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా ఇప్పుడు అని కోపంగా అన్నాడు. నేనెక్కడ ఇన్సల్ట్ చేశాను, ఉన్నది చెప్తున్నా అని అంది దీప. లేదు, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేశావు అని ఏదో అంటున్నాడు. అమ్మో ఏంటిలా అయింది అని దీపనే కూలయ్యి సారీ అండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఇంకోసారి ఇలా మాట్లాడను అని దీప అనేసరికి కొంచెం కూలై సరే అని అన్నాడు. దీప మనసులో నేను ఏమి అన్నానని అసలు అని అనుకొని రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. నరేష్కి తెలుసు దీప తప్పు ఏమీ లేదు,
కానీ ఇలా చేశాడో ముందు ముందు చూద్దాం. పొద్దున్నే కమల గారు చెల్లి ఇంటికి వెళ్ళిపోయారు. నరేష్కి వాళ్ళ కజిన్స్ చెప్పింది గుర్తు వచ్చి దీప దగ్గరికి వచ్చి, దీపు నిన్ను అందరూ అడిగారువే, ఈవినింగ్ రెడీ అయ్యుండు అని అనగానే, రేపు కదా పెళ్ళి అంటుంది. అవునే, అయితే ఈరోజు రావా అని అంటాడు. నరేషు, అది కాదు అడిగాను అంతే అని అంటుంది. దీప సరే నేను వెళ్తున్నా, లంచ్కి రాకపోవచ్చు, పని ఉంది సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. నరేషు వెళ్ళిపోగానే తను తెచ్చుకున్న బ్యాగ్ ఓపెన్ చేసింది. అందులో 2 మంచి డ్రెస్సులు, 2 మామూలు డ్రెస్సులు, ఒకటి పెళ్లి చీర తప్ప ఏమీ లేవు. ఇప్పుడు ఎలా, వాళ్ళంతా క్లాస్ అని విన్నాను, ఇప్పుడు ఏమి వేసుకోను అని ఆలోచిస్తూ కూర్చుంది. కాసేపు నిద్రపోయింది. లేచి కొంచెం ముఖంకి టమాటా రుద్దింది. హాస్టల్లో ఉన్నప్పుడు రోజులు ఎలా ఉండేవో గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుంది. ఈవినింగ్ నరేష్ వచ్చాడు. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు అని గట్టిగా అడిగాడు. అది అది అంటూ, వామ్మో ఇప్పుడు డ్రెస్ల గురించి చెప్తే ఏమంటాడు అని రెడీ అవుతా 2 నిమిషాలు అని చెప్పి మంచిగా ఉన్న డ్రెస్సులో నుండి ఒకటి వేసుకొని వచ్చింది. ఉన్న వాటిలో కొద్దిగా ఇదే బెటర్ అనుకొని అదే వేసుకుంది. తన పొడవాటి జుట్టుని వదిలేసింది. చిన్న బొట్టు పెట్టుకొని సింపుల్గా ఉంది. నరేష్ చూసి ఏంటిలా రెడీ అయ్యావు అని అన్నాడు. ఇలా అంటే బాగున్నానా లేదా అని దీప అన్నది. అది కాదు దీపు, అక్కడ నీకు తెలియదు, చాలా బాగా రెడీ అవుతారు ఒక్కొక్కరు, నువ్వు చాలా సింపుల్గా ఉన్నావు అని అన్నాడు. ఏమి కాదులేండి, రేపు పెళ్ళి కదా, రేపు అవుతాను అని అన్నది దీప. ఎలా వచ్చింది, ఏమి తెచ్చుకుంది అని నరేషు ఎప్పుడు అడగలేదు. మనసులో దీప, నరేష్కి నా దగ్గర ఇవే ఉన్నాయి అంటే ఏమి అంటాడో, ముందే చెప్పవా అని తిడతాడో తెలియదు. నా దగ్గర డబ్బులు లేవని, దగ్గర ఏది ఉంటే అది వేసుకో అని తిడతాడో తెలియక ఏం మాట్లాడకుండా నరేష్తో పెళ్లి ఇంటికి వెళ్తుంది. అక్కడ చాలామంది కమలగారి అక్క ఫ్యామిలీ, చెల్లి తమ్ముళ్ళు ఫ్యామిలీలు, వాళ్ళ పిల్లలు, మనమళ్ళు మనమరాళ్ళు, పిల్లదే పెద్ద కుటుంబం. ఇంకా బయట వాళ్ళు అవసరం లేదు. అందరూ చాలా బాగా రెడీ అయ్యారు. అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తున్నారు. నరేష్ వెళ్ళి ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు. తను ఎంత సింపుల్గా రెడీ అయినా అక్కడ ఉన్న వాళ్ళందరి ముందు చాలా డీసెంట్గా, నీట్గా, గ్రాండ్గా ఉంది. తన ముఖం అయినా, పర్సనాలిటీ అయినా కూడా. కొంతమంది ఎంత రెడీ అయినా సరిగ్గా ఉండరు. కొంతమంది ఎంత సింపుల్ డ్రెస్ వేసినా వాళ్ళ ముఖంలో ఏదో కళ ఉంటుంది. దీప అంత అందంగా ఉండడం అక్కడ కొంతమందికి నచ్చలేదు. ఏంటి ఇంత సింపుల్ డ్రెస్ అన్నట్టు కొందరు, జాబ్ ఏమీ లేదా, ఇంట్లోనేనా అన్నట్లు వెటకారంగా మాట్లాడారు. వాళ్ళ మాటలతో దీపికి అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలని ఉంది. అక్కడ తనకి కంపెనీ లేక ఒక్కతే కూర్చుంది. నరేష్ వచ్చి, తిన్నావా దీపు అని అనగానే, లేదు అని అనగానే, సరిపద తిందువు అని తీసుకెళ్ళి దీప తినే వరకు ఉండి, ఫంక్షన్ అవ్వగానే చెల్లి వాళ్ళతో వెళ్ళు, నేను వాళ్ళకి చెప్తాను, నాకు బయటికి వెళ్ళే పని ఉంది, పెళ్లి పనులు ఉన్నాయి, లేట్ అవుతుంది సరేనా అని బాయ్ అని వెళ్ళిపోయాడు. అందరూ తిని మెల్లగా డ్యాన్సులు స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు భార్యాభర్తలు జంటగా చేస్తున్నారు, కొంతమంది సింగిల్గా చేస్తున్నారు. కానీ ఒక్కరు కూడా సరిగ్గా స్టెప్స్ వేయట్లేదు. బోరింగ్గా అనిపిస్తుంది దీప్కి. అందులోనూ స్వీటీ అని నరేష్కి అక్క అవుతుంది, దీపకి వరుసకి వదిన అవుతుంది. స్టేజ్ మీదకి వచ్చి, ఇప్పుడు మన కుటుంబంలోకి కొత్తగా వచ్చిన ఒక్కరు డ్యాన్స్ చేయబోతున్నారు అని అనగానే అందరూ దీపుని చూశారు. వామ్మో ఏందిది, వీళ్ళు అంతా నన్ను చూస్తున్నారు అని లేచి మెల్లగా లోపలికి వెళ్ళబోతూ ఉంటే వరుసకి మరదలు వదినలు వచ్చి, ఎక్కడికమ్మా, డ్యాన్స్ చెయ్యనిది మేము వదిలేది లేదు అని ఎదురుగా నిల్చున్నారు. అది తను లేరు, వచ్చాక చేస్తాను అని బ్రతిమలాడుతుంది. అయినా మా వాడు వచ్చాక ఇద్దరు చేయొచ్చు, ఇప్పుడు సింగిల్గా చేయవచ్చు కదా అని అంటే, నాకు రాదు చేయడం, నన్ను వదిలేయండి ప్లీజ్ అంటూ ఉంటే, చూసావా పిన్ని, నీ కోడలు చేయనంటుంది అని అందరూ కమలగారని అంటున్నారు. ఆవిడ ఏమీ చెప్పలేకపోతుంది. లాస్ట్కి వాళ్ళతో ఒక ఆవిడ వచ్చి నరేష్కి అత్త అవుతారు, చెయ్యమ్మ ఏదో ఒక స్టెప్ వేసి వచ్చేయు అని అనగానే సరే అని మెల్లగా స్టేజ్ మీదకి వెళ్తుంది. వాళ్ళందరూ కావాలనే సాయి పల్లవి కొత్త పాట పెట్టారు. దాని కుడి భుజం మీద కడవ దాని అనే సాంగ్ ప్లే చేస్తున్నారు. ఇంకా దీపకి తప్పక డ్యాన్స్ స్టార్ట్ చేసింది. ఒక్కరు దీప వేస్తున్న స్టెప్కి కన్ను తిప్పకుండా చూస్తున్నారు. చప్పట్లతో ఈలలతో ఓ ఓ అని అరుస్తూ ఉన్నారు. చాలామంది ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు. నరేష్కి మామ వరుస అయిన ఒక అతను వచ్చి దీపకి నోట్లో 2000 నోటు పెట్టి వెళ్ళాడు. అలా దీపు తన డ్యాన్స్తో ఆ ఫంక్షన్కే వన్నె తెచ్చింది. దీపు డ్యాన్స్ అంత బాగా చేస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. కమల గారు, సునీత, లత కూడా చప్పట్లు కొట్టారు.
ఈ రేంజ్లో దీపు అక్కడ ఉన్న వాళ్ళని మైమర్పించింది. చాలా ఫంక్షన్స్ అయ్యాయి కానీ ఎప్పుడు ఇంత బాగా ఎవ్వరూ చెయ్యలేదు అని అందరూ అనుకున్నారు. అంతా అయ్యేసరికి రాత్రి 1 అవుతుంది. లత, సునీత వెళ్దామని వాళ్ళ కజిన్స్కి దింపడానికి పిలుస్తున్నారు. దీప వెళ్ళి నేను కూడా వస్తాను అని చెప్పి కమల గారికి చెప్పి ఇంటికి వచ్చేసింది. నరేష్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నాడు. అప్పుడే ఫ్యామిలీ గ్రూప్లో దీప డ్యాన్స్ని పోస్ట్ చేశారు. అందులో ఒకరు దీపని ఒకటే పొగడడం, నరేష్ సెలెక్షన్ సూపర్ రా అని ఒకటే కామెంట్స్. నరేష్ ఫోన్ ఓపెన్ చేసేసరికి దీపు డ్యాన్సు చేస్తున్న వీడియో ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్టు ఫోన్ని బండకేసి కొట్టాడు. ఫోను అద్దం పగిలింది. సీరియస్గా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి దీప అని గట్టిగా పిలిచాడు. మంచి నిద్రలో ఉన్నారు, లేవలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూశాడు. దీపు మెల్లగా 6ంటికి లేచింది. సునీత, లత పడుకొనే ఉన్నారు. పెళ్లి పనుల వల్ల కమల అక్కడే ఉన్నారు. దీప హాల్లో కూర్చున్న నరేష్ని చూసి ఎప్పుడు వచ్చారు? సారీ, నిద్రపోయాను. కీస్ ఉన్నాయి కదా అని చెప్తూ ఉంటే నిన్ను అని గట్టిగా చెంపపై లాగి పెట్టి కొట్టాడు. నిద్రమత్తులో ఉండడం వల్ల దీపు పోయి కింద పడింది. పక్కనే టేబుల్ ఉండడం వల్ల తలకి దెబ్బ తగిలింది. చిన్నగా చిన్న చీరి రక్తం వస్తుంది. చప్పుడుకి సునీత, లత లేచి వచ్చారు. దీపని చూసి లత వెళ్ళి లేపింది. కిచెన్లోకి వెళ్ళి పసుపు తెచ్చి పెట్టింది. ఎందుకు కొట్టాడో అర్థం కావట్లేదు, కానీ ఎందుకు అని అడగాలని అనిపించట్లేదు దీపకి. అక్కడి నుండి బాత్రూంలోకి వెళ్ళింది. చాలాసేపు తర్వాత బయటికి వచ్చింది. దీపని చూస్తుంటే చాలా ఏడ్చినట్టు కనిపిస్తుంది. నరేష్ లేడు, బయటకు వెళ్ళిపోయాడు. లత, సునీత పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. లత వచ్చి వదిన రెడీ అవ్వండి అని అన్నది. మీరు వెళ్ళిరండి, నేను రాలేను అని చెప్పింది. ఏమీ మాట్లాడలేక వాళ్ళిద్దరూ రెడీ అయ్యి వెళ్ళిపోయారు. పని చేసేసి ఊరకగానే అలా పడుకుంది. నరేష్ వచ్చాడు. దీపని పట్టించుకోలేదు. పెళ్ళికి వెళ్దామని రా అని అడగలేదు. తను రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. పెళ్ళి దగ్గర హే నరేష్, దీప ఎక్కడ? ఎంత బాగా చేసింది డ్యాన్సు, సూపర్ అసలు అని ప్రతి ఒక్కతున్నారు. వాళ్ళ పెద్దమ్మ అమ్మ వచ్చి అమ్మాయి ఏదిరా అని అడగగానే కొంచెం బాలేదు అన్నది. అందుకే నేను వచ్చేసా అని అన్నాడు. అయ్యో అదేంటిరా, మన ఇంట్లో పెళ్ళి అన్నట్టే వెళ్ళి తీసుకురా, టైం ఉంది కదా అని అన్నారు. సరే అని చెప్పి దీప దగ్గరికి లేదు. హడావిడిలో మళ్ళీ ఎవ్వరూ అడగలేదు. అంతా అయిపోయాక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. దీప పడుకుంది. వాళ్ళు వచ్చి ఫ్రెష్ అయ్యి పడుకున్నారు. నరేష్ ఫోను అద్దం పగిలింది కానీ పనిచేస్తుంది. ఫోన్ ఓపెన్ చేశాడు. సంగీత్లో చేసిన డ్యాన్సులు అన్నీ పోస్ట్ చేశారు గ్రూప్లో. ముసలి వాళ్ళతో కూడా స్టెప్స్ వేయించారు. ఆఖరికి వాళ్ళ పెద్దమ్మ చేత కూడా ఒక స్టెప్ వేయించారు. చాలా ఫన్ ఉంది, చూస్తూ నవ్వుతున్నాడు. ఈ వీడియోస్లో కంటే దీపుదే బాగుంది అని చూస్తూ ఉన్నాడు. చూస్తూ అలానే నిద్రపోయాడు. తెల్లవారినా కూడా దీపు లేవలేదు. కమల గారే లేచి వంట రూమ్లోకి వెళ్ళారు. నిన్నటి పాల ప్యాకెట్ కూడా ఫ్రిడ్జ్లో ఉంది. టీ పెట్టుకోలేదేమో అని అనుకుంది. లత, సునీత ఇంట్లోనే ఉన్నారు. నరేష్ లేచాడు. ఫ్రెష్ అయ్యాక టీ తెచ్చి ఇవ్వగానే ఓ మేడం లేవలేదా అని అనుకొని షాప్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. కొట్టిన విషయం లత వల్ల అమ్మతో చెప్పింది. దీప లేచి ఫ్రెష్ అయింది. కమల గారు చూసి కూడా ఏమీ అడగలేదు. కానీ దీప ముఖం చూస్తే నిన్న అంతా ఏమీ తిననట్టు కనిపిస్తుంది అని వెళ్ళి టిఫిన్ చేద్దామని చూస్తుండగా నేను చేస్తాను, మీరు కూర్చోండి అని అంది దీప. షాప్లో కూర్చున్నాడు. కానీ దీపని కొట్టిన దగ్గర నుండి మళ్ళీ అది నాకు కనిపించలేదు. పొద్దున కూడా లేవలేదు. తలకి బలంగా తాకిందా ఏంటి అని వెంటనే షాప్లో పనిచేసే అబ్బాయికి చెప్పి ఇంటికి వెళ్ళాడు. దీప కిచెన్లో కూరగాయలు కోస్తుంది. ఎంతసేపు అయినా హాల్లోకి రాలేదు. లేచింది అంటే బాగానే ఉంది, కానీ ఒకసారి చూసి వెళ్తే బాగుండు అని అనుకున్నాడు. మంచినీళ్ళ కోసమని కిచెన్లోకి వెళ్ళాడు. అయినా కూడా దీప చూడలేదు. సరేలే అని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. లంచ్కి వస్తా కదా అని అనుకున్నాడు. కమల, సునీత, లత పిన్ని వాళ్ళ ఇంటికి ప్రేయర్ మీటింగ్కి వెళ్ళారు. ఇంటికి వచ్చాడు ఫ్రెష్ అవ్వడానికి అని. నరేష్ వచ్చింది తెలుస్తుంది, కానీ లేవాలి మాట్లాడాలి అనిపించక అలానే కింద పడుకొని ఉంది. నరేష్ వచ్చాడు. దీప కండ్లు మూసుకొని ఉంది. లత మీద చేయి వేశాడు. కళ్ళు తెరిచి చాలా డల్లుగా ఉంది. అమ్మ, చెల్లి వాళ్ళు లేరు కదా, బెడ్ పైన లేక దివాన్ మీద పడుకోపోయావా అని అన్నాడు. ఎందుకు ఇక్కడ పడుకున్నావు, నీ ప్లేసు ఎక్కడ అని మీరు కొడితే నరేష్ను చూస్తూ అన్నది గుడ్ల నిండా నీళ్లతో. హే, ఎలా కనిపిస్తున్నా నీకు, అలా ఎందుకు అంటాను, ఏమో తెలియదు అని అంది. దీప కోపం పోలేదా అని అన్నాడు. నాకు ఎవరి మీద కోపం లేదు అని అంది. అమ్మయ్య, నువ్వు ఎక్కడ బాధపడుతున్నావేమో అని నేను టెన్షన్ పడుతున్నానని అన్నాడు. బాధగా ఉన్న చిన్న నవ్వు నవ్వి నరేష్ని చూసి
ఎలా అడుగుతున్నాడు చూడు అని మనసులో అనుకుంటుంది. పాకెట్లో నుండి ఆయింట్మెంట్ తీసి తలపైన రాశాడు. ఎందుకిది అంటే త్వరగా తగ్గుతుంది నొప్పి. సారీరా రెడ్డి, దీపారెడ్డి, నీకు తెలుసు కదా నాకు కోపం ఎక్కువ. నన్ను అడగకుండా అందరి ముందు డ్యాన్స్ చేసేసరికి కోపం వచ్చింది. నాకు అలా గెంతులు వేస్తే నచ్చదువే. నువ్వు డీసెంట్గా ఉంటేనే ఇష్టం అని చెప్తున్నాడు. దీపకి ఏమీ అర్థం కావట్లేదు. సరే అండి, ఇంకోసారి ఇలా అవ్వదు అని చెప్పింది. పొద్దున వెళ్ళిన అమ్మ చెల్లి వాళ్ళు త్వరగానే వచ్చేశారు. సునీత కమల ఏడుస్తూ వచ్చారు. నరేష్ చూసి ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అనగానే లత అక్కడ వాళ్ళ మామయ్య మాట్లాడిన మాటలు చెప్పింది. దీపని చూస్తూ అంతా నీ వల్లనే తల్లి, ఇప్పుడు నీకు సంతోషమా అని అంటారు తల్లి బిడ్డలు. నరేష్కి బీపీ పెరుగుతుంది. ఆపుతారా మీరు, అక్కడ జరిగిన దానికి దీనికి ఏంటి సంబంధం, నేను మాట్లాడతాను అని ఫోన్ చేశాడు. హలో మామయ్య, ఇప్పుడే తెలిసింది. ఏంటి మామయ్య ఇది అనగానే అవునురా, నువ్వేమైనా ఒక పిల్లని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావు. నా కూతుర్ని చేసుకుంటేనే నీ చెల్లిని నా కోడలిగా చేసుకుంటాను అని అనుకున్నాం. అది కాదు మావయ్య, వాళ్ళిద్దరూ అంటే ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. వాళ్ళకి నాకు లింక్ పెడితే ఎలా చెప్పండి అని అంటాడు. అదంతా నాకు తెలియదురా అని ఫోన్ పెట్టేశాడు. ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చున్నాడు. నేను వికాస్తో మాట్లాడతాను, నువ్వు ఏడవకు సరేనా అని షాప్కి వెళ్ళి కూర్చున్నాడు. నరేష్ ఆలోచిస్తున్నాడు. ఏంటి లైఫ్ ఇలా, మా నాన్న పోయాక మా లైఫ్లో అన్నీ కింద మీద అయ్యాయి. నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా లేను. నా వల్ల దీపు లేదు. ఇప్పుడు చెల్లి కూడా బాధపడుతున్నారు. నేను బిజినెస్ని డెవలప్ చేయాలనే కదా డబ్బులన్నీ ఇందులోనే పెడుతూ కొంచెం కొంచెం పెంచుతూ పోతున్నాను. ఇంకా కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి. మళ్ళీ మా నాన్న ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో అలా ఉండాలి అని అనుకుంటూ ఉండగా ఫోను మోగుతుంది. నరేష్ గారు, మా బాస్ మీకు ఇచ్చిన కన్స్ట్రక్షన్ కాంట్రాక్టు క్యాన్సిల్ చేసి వేరే వాళ్లకు ఇచ్చేశారండి. అయ్యో ఎందుకు ఇలా అని అడిగేలోపే ఫోన్ పెట్టేశాడు అవతల మనిషి. దీంట్లో వచ్చే ప్రాజెక్టుతో దీపుకి నల్లపూసలు కొందామనుకున్నా. ఏంటి అని అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. డల్లుగా కూర్చొని ఉంటే ఏమైంది నాన్న అని వాళ్ళ అమ్మ అడగగానే పోయిన కాంట్రాక్ట్ గురించి చెప్పాడు. ఇప్పుడు కమలకి సునీతకి కూడా చాలా కోపంగా ఉంది. దీపును చూస్తే ఈ మహాతల్లి వచ్చిన దగ్గర నుండి ఇలానే అవుతుంది అని ద్వేషించడం మొదలుపెట్టారు. వేరే వాళ్ళ మీద పెట్టి దీపని మాటలు అనడం చాలా బాధగా ఉంది దీపుకి. నరేష్ ఉండగానే పిన్ని వాళ్ళ కొడుకుది మాత్రం లవ్ మ్యారేజ్ కాదా, ఆయన బోలెడు కట్నం తెచ్చుకుంది అని వాళ్ళ పక్కింటి ఆవిడతో చెప్తూ ఉన్నారు. కమల, నరేష్ కూడా వాళ్ళ మాటలు వింటాడు. అసలే చేతికి వచ్చిన ప్రాజెక్టు పోవడం వల్ల చిరాకుగా తలనొప్పితో ఉన్నాడు. అటు షాప్స్, ఇటు పక్క ఇంట్లో ఖర్చులు, చెల్లి పెళ్ళి ఎలా అని సతమతం అవుతున్నాడు. అదే టైంలో దీపు వచ్చి మెల్లగా ఎవరు లేనప్పుడు వద్దు అని పిలవడం అలవాటు. అందుకే మొద్దు, నాకు కొన్ని చాలా అవసరం ఉన్న వస్తువులు కొనాలి, నన్ను టౌన్కి తీసుకెళ్ళవా అని అనగానే అసలే కోపంలో ఉన్నాడు. వెంటనే నేను ఏమన్నా ఏటీఎంనా నీకు అని గద్దించాడు. దీపకి అక్కడికే మూగపోయినట్టు అయింది. ఆ మాటతో పోయి మీ అమ్మని లేదా అని అడిగి తెచ్చుకో, లేదా ఏదైనా ఉద్యోగం చేయి సరేనా అని తిట్టేసి బయటకు వెళ్ళాడు. దీప ఏమీ మాట్లాడలేదు. మరుసటి నాడు పొద్దున్నే లేచి పేపర్ అంతా చూసింది. ఏదో చూసినట్టు తన కళ్ళు మెరిసిపోయాయి. లతని ఎవ్వరు చూడకముందు టౌన్కి ఎలా వెళ్ళాలో కనుక్కుంది. ఆ రోజు నరేష్ వేరే పని మీద ఊరు వెళ్ళాడు. రాత్రి వరకు రాడు. కమల గారు కూడా అక్కింటికి వెళ్ళింది. ఈవినింగ్ దాకా కూడా రాదు అని రెడీ అయ్యి టౌన్కి వెళ్ళింది. అక్కడ ఒక కాలేజ్లో కామర్స్ పోస్ట్ ఖాళీ ఉందని పేపర్లో చూసి ఇంటర్వ్యూకి వెళ్ళింది. దీపకి ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ వచ్చాయి. తనకి కామర్స్ అంటే అంత ఇష్టం అనుకున్నట్టుగానే జాబ్ వచ్చింది. కానీ జీతం చాలా తక్కువ, ఫ్రెషర్ కాబట్టి 8,000 ఇస్తామన్నారు. సరే అని రేపటి నుండి జాయిన్ అవుతా అని చెప్పి వచ్చేసింది. అనుకున్నట్టుగానే త్వరగా ఇంటికి వచ్చేసింది. ఇంకా ఎవ్వరూ రాలేదు. అమ్మాయి అనుకుంది. కానీ నరేష్కి ఎలా చెప్పడం, రేపే జాయిన్ అవ్వాలి అని అన్నారు అని నరేష్ కోసం ఎదురు చూస్తుంది. 9 అవుతుండగా నరేష్ వచ్చాడు ఇంటికి. తను తిన్నాక నరేష్ దగ్గరికి వెళ్ళి రేపటి నుండి నేను జాబ్లో జాయిన్ అవుతున్నాను అని అనగానే ఏంటి అన్నట్టు చూశాడు. అది పేపర్లో వేకెన్సీ చూశాను, అందుకే చెప్పి వెళ్దాం అంటే మీరు టైంకి ఇంట్లో లేరు, అందుకే ఒక్కదాన్ని వెళ్ళి వచ్చాను, రేపే జాయిన్ అవ్వమన్నారు, జీతం ఇంత అని చెప్పింది. నరేష్ ఏమీ అనలేదు.
చెప్పండి ఓకేనా అని అడిగింది. మళ్ళీ నీ అంతగా నువ్వు వెళ్ళావు వచ్చావు అంత అయ్యాక ఇప్పుడు ఏం చేస్తావు, ఏమనాలి నిన్ను, నువ్వేమైనా చేసుకో సరేనా, నాకు చెప్పకు ఇక ఏదైనా అని కోపంగా అన్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు జాబ్ చేసినా ఇంట్లో నీ పనులు బాధ్యతలు మర్చిపోవద్దు, మా అమ్మకి వర్క్ ఉండదు అని చెప్పి నిద్రపోయాడు. సరే అని సంతోషంగా వెళ్ళి పడుకుంది దీప. తెల్లవారి గంట ముందే లేచి పనులన్నీ చేసి 8 కల్లా బస్టాండ్కి చేరి బస్ ఎక్కి టౌన్కి చేరేసరికి అరగంట పట్టింది. స్టాఫ్ రూమ్లో అందరినీ పరిచయం చేసుకొని క్లాస్ రూమ్కి వెళ్ళింది. ఫస్ట్ డే కాబట్టి ఇంట్రడక్షన్తో సరిపోయింది. మొత్తం ఫస్ట్ ఇయర్లో 3 గ్రూపులు, సెకండ్ ఇయర్లో 3 గ్రూపులు, మొత్తం 6 క్లాసులు ఉన్నాయి. యంగ్ అండ్ బ్యూటిఫుల్ లెక్చరర్ కాబట్టి పిల్లలు అందరూ చాలా హుషారుగా ఉన్నారు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. సునీత, లత వచ్చారు. అప్పటికే వచ్చి ఫ్రెష్ అయ్యి వంట చేసింది. నరేష్ కూడా వచ్చాడు. అందరం భోజనాలు చేశారు. కానీ ఎలా ఉంది జాబ్ అని ఎవ్వరూ అడగలేదు. దీప వచ్చేటప్పుడు కాలేజ్ నుండి టెక్స్ట్ బుక్స్ తెచ్చుకుంది. పని అవ్వగానే హాల్లో కూర్చొని ప్రిపేర్ చేస్తుంది. బుక్స్ని ఎలా చెప్పాలి అని బుక్స్లో రాసుకుంటూ ప్రిపేర్ అవుతుంది. నరేష్ కూడా అకౌంట్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాడు. డేట్ ఆఫ్ చేద్దామంటే దీపది ఇంకా అవ్వలేదు. దీపనే చూస్తున్నాడు పడుకొని. తన ముఖంలో చాలా టెన్షన్ కనిపిస్తుంది. జాబ్ గురించి టెన్షన్ పడుతున్నట్టుంది అని అలానే చూస్తూ ఉన్నాడు. లేట్ ఆపకుండా దీప టైం చూసేసరికి 11 అయింది. వామ్మో అని లైట్ తీసేసి వెళ్ళి నిద్రపోయింది. పొద్దున్నే లేచింది. వంట రూమ్లో చప్పుడు అవ్వడంతో హాల్లో పడుకున్న నరేష్కు మేల్క వచ్చింది. ఇది ఎప్పుడు పడుకుంది ఎప్పుడు లేచింది అని టైం చూశాడు. ఇది అవుతుంది. చప్పుడుకి నిద్ర రాక లేచి వాకింగ్కి వెళ్ళాడు. రెడీ అయ్యి దీప వెళ్ళిపోయింది. ఫస్ట్ డే కానీ క్లాస్ బాగా చెప్పాను అని అనుకుంది. పిల్లలు కూడా హ్యాపీగా విన్నారు క్లాస్ని. అలా 9 నుండి 4:30 వరకు క్లాసులు. బస్సులో 30 నుండి 35 నిమిషాలు జర్నీ. వచ్చాక అని ప్రిపేర్ అవ్వడం. ఇలా ఒక 10 రోజులు గడిచాయి. ఎప్పటిలాగానే దీప పొద్దున్నే లేచి వంట చేస్తుంది. గ్రైండర్ చప్పుడు అవ్వడం వల్ల నరేష్కు ముందు రోజు పని ఎక్కువ అయ్యి లేటుగా నిద్రపోవడం వల్ల సౌండ్కి చిరాకు అనిపించి కోపంగా అరిచాడు. దీప అని. దీప హాల్లోకి వచ్చి ఆ అని అన్నది. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, రోజు ఏంటి నీ నస, నన్ను ఎందుకు ఇలా చంపేస్తున్నావు, అంతంగా నిద్ర కూడా పోనివ్వవా అని అరిచాడు. దీపకి ఏడుపు వచ్చి ఏడుస్తుంది. నీకు ఇదొక్కటే వచ్చా, చి వెధవ జీవితం అని బయటకు వెళ్ళిపోయాడు. దీప తినకుండానే బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళాక నరేష్ ఇంటికి వచ్చి తినేసి 1 గంట ప్రశాంతంగా నిద్రపోయాడు. లేచాక దీపని తిట్టినవి గుర్తు తెచ్చుకొని బాధ అనిపిస్తుంది. మాట్లాడదామని ఫోన్ చేశాడు. ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది. కాలేజ్లో లంచ్ టైంలో ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నారు అని అటెండర్ వచ్చి పిలిచాడు. దీప వెళ్ళింది. అంత ఓకేనా అమ్మా అని అడిగి మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నారు. చెప్పండి సార్ అని దీప అనగానే కాలేజీలో హాస్టల్ కూడా ఉంది. అన్ని గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ స్టడీ క్లాసులు ఉంటాయి. చూసుకునే సారు వెళ్ళిపోయారు. నువ్వు చూసుకోగలవా అని అనగానే సార్ నేను చాలా దూరం నుండి రావాలి, లోకల్ అయితే నేను క్లాసులు తీసుకునేదాన్ని అని అంటుంది. మీకు ఎక్స్ట్రా పే చేస్తాం శాలరీ అని అనగానే సార్ నాకు టైం ఇవ్వండి అని రేపు చెప్తాను అని అనగానే ఇంకో విషయం అని ఇక్కడ పనిచేసే లేడీస్ లెక్చరర్లు చీరలో రావాలి అని చెప్పారు. సరే సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా పే చేస్తానంటే ఓకే చెయ్యొచ్చు, కానీ ఇంకా పొద్దున లేవాలి, సాయంత్రం లేట్ అవుతుంది, ఎలా అని ఆలోచిస్తుంది. ఇంటికి వెళ్ళేసరికి అందరూ టీ తాగుతూ సరదాగా కాలేజ్ గురించి లత చెప్తూ ఉంటే నరేష్ నవ్వుతూ వింటున్నాడు. దీప రాగానే దీపని చూస్తున్నాడు. నరేష్ చాలా అలసిపోయింది అని అనుకున్నాడు. దీపని చూస్తే కాలేసింది. పొద్దున కోప్పడినందుకు దీపతో మాట్లాడాలి అని అనిపిస్తుంది. రాత్రికి సబ్జెక్టు ప్రిపేర్ అయ్యే టైంలో మాట్లాడాలి అని అనుకున్నాడు. దీప ఇంట్లో చెప్పకుండానే హాస్టల్లో కూడా ఎక్స్ట్రాగా స్టడీ అవర్స్ టీచర్గా పని చేయాలి అనుకొని ఇంట్లో చెప్పదు. తినేసి త్వరగా పడుకుంది. నరేష్ దీప కోసం చూసి ఇదేంటి నిద్రపోయింది అనుకొని పొద్దున్నే మాట్లాడాలి అని అనుకొని నిద్రపోయాడు. వంట చేసే సౌండ్ వస్తుందని ఏమి చేయకుండానే రెడీ అయ్యి 6:30 కల్లా వెళ్ళిపోతుంది. 7:30 నుండి 9 గంటల వరకు హాస్టల్లో, మళ్ళీ కాలేజ్లో, మళ్ళీ సాయంత్రం 5:30 నుండి గంటల వరకు అక్కడే. ఇంటికి వచ్చేసరికి 8 అవుతుంది. ఇంట్లో కమల
చూస్తున్నారు. రోజు వచ్చే పిల్ల ఇంకా రాలేదు అని కొంచెం టెన్షన్ పడుతుంది. నరేష్కి ఫోన్ చేసి దీప ఇంకా రాలేదురా, రోజు త్వరగా వచ్చేస్తుంది కదా, ఈరోజు పొద్దున్నే వెళ్ళింది అని అనగానే నరేష్ కాల్ చేస్తాడు. ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. బండి వేసుకొని స్టార్ట్ అవుతాడు. కాలేజీకి వెళ్ళాలి అని అప్పుడే ఇంటికి వస్తుంది దీప. ఇంత లేటు, ఫోన్ చేసి చెప్పొచ్చు కదా లేట్ అయితే అని అన్నాడు మెల్లగానే. ఎందుకంటే దీప చాలా అలసిపోయినట్టు కనిపిస్తుంది, పని ఎక్కువ ఉండవచ్చు అని ఏమి అనడు. దీప నరేష్ దగ్గరికి వచ్చి హాస్టల్ క్లాసెస్ గురించి చెప్తుంది. నరేష్కి కోపం వచ్చి ఎవరిని అడిగి జాయిన్ అవ్వవు, లో ఒకడిని నేను ఉన్నా అని లేదా అని అన్నాడు. దీప ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్తుంటే ఇంకా కోపం వచ్చి నేను అడుగుతుండగా వెళ్ళిపోతున్నావు పొగరుగా అని అన్నాడు. అది వాళ్ళు పే చేస్తా అన్నారు, అది కొద్ది రోజులే, మళ్ళీ వేరే సార్ రాగానే నేను స్టాఫ్ అయిపోతాను అని చెప్పింది. ఎవరు ఏమీ మాట్లాడలేదు. పొద్దున్నే లేస్తుంది కానీ డిస్టర్బ్ అవుతుందని వంట చేయకుండానే వెళ్ళిపోతుంది. వచ్చిన దగ్గర నుండి దీపనే చేయడం వల్ల కమల గారికి కష్టం అనిపించింది పని చేసుకోవడం. పొద్దున్నే పోయి 8 కల్లా ఇల్లు చేరుతుంది. చాలా టైర్డ్ అవుతుంది. సరిగ్గా టైంకి ఫుడ్ లేదు. పొద్దున్నే షాప్లో బెడ్ కొనుక్కుంటూ ఉండగా దూరం నుండి నరేష్ చూశాడు. రాత్రి ఇంటికి వస్తుండగా ఒక పిచ్చివాడు గల్లీలో ఎవరు లేరు, ఒక్కతే వస్తుంది. పిచ్చివాడు హే హే అంటూ వెనకాలే వచ్చాడు. దీపకి చాలా భయం వేసి పరుగులు పెడుతూ ఉంది. చూసుకోకుండా ఎండకి తట్టుకొని కింద పడింది. చేతులు మోకాళ్ళు కొట్టుకొని రక్తం వస్తుంది. ఎవరో ఒక అతను చూసి పిచ్చివాడిని తరిమి కొట్టాడు. దీప ఏడుస్తూ భయపడుతూ ఇంటికి వెళ్ళింది. ఎవరికి చెప్పలేదు. నరేష్ ఇంకా రాలేదు. ఫ్రెష్ అయి వచ్చి తినకుండా పడుకుంటుంది. కమల గారికి పనికి విసుగు ఎక్కువ. అంతకుముందు పనామే ఉండేది, ఇప్పుడు కష్టం అవుతుంది. ఆ కోపంతో కొడుకు రాగానే ఏరా నాకు కష్టం అవుతుంది, నీ భార్య ఏమో పొద్దున్నే పోతే ఎప్పుడో రాత్రికి వస్తుంది, ఇంట్లో ఎవరు చేస్తారు, నీ చెల్లెళ్ళు చదువు అంటారు అని కోపంగా అంది. నరేష్కి బయట టెన్షన్లు దీప మీద చూపించడం అలవాటు అయింది బాగా. దీప దీప అని గట్టిగా అరిచాడు. మెల్లగా లేచి ఏంటి అని అంది. టైం ఎంత, రాగానే నిద్రపోతే పనులు ఎలా చేస్తారు అని విసుక్కుంటాడు. నాకు కొంచెం బాలేదు, రేపటి నుండి చేస్తా అని వెళ్ళిపోతూ ఉంటే నేను ముందే చెప్పాను అమ్మకి ఇబ్బంది అవ్వద్దు అని, అయినా నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటాడు. నేను నా ఒక్కదాని కోసం చేస్తున్నానా, మీ చెల్లి వాళ్ళని కూడా కొంచెం సహాయం చేయమని చెప్పొచ్చు కదా, ఎంతసేపు నన్నే అంటారు, నన్ను అసలు పట్టించుకోరా అని ఏడుస్తూ కోపంగా ఇంట్లో వాళ్ళ ముందు అనేసరికి చిర్రెత్తుకొచ్చి అంటే నువ్వు చేస్తే గానీ ఇప్పుడు గడవట్లేదా, ఎందుకు చెప్తున్నావు అని లాగి ఒక్కటి కొడతాడు. స్టోరీ ఎలా ఉంది అనేది మీ కామెంట్స్ బాక్స్లో చెప్పండి. ఇంతటితో మొదటి భాగం పూర్తయింది. రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.